సామెతలు 3:11 నుంచి చదువుదాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. ఎందుకంటే ఆయన మంచివాడు గనక. ఇస్ గుడ్. యు నీడ్ టు హ్యావ్ దిస్ ఫౌండేషన్. ఎవ్రీ మ్యాన్ బి ఎ లయర్ అండ్ లెట్ గాడ్ బి ట్రూ. కొత్త యుగంలో పౌలు అంటాడు, పౌలు చెప్తుంటేనంట ఆ సంఘస్థులు దాన్ని వాక్యములో చూసుకుంటున్నారంట. కరెక్టా కాదా? ఎలా తెలుసు కరెక్టా కాదా అని? ఈ సంఘస్థుల్లో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. పౌల్లో ఎవరున్నారు? నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు. ఎందుకంటే ఈ సమయంలో మనకి కోపం వస్తుంది. అందరికీ మంచి చేశాడు, నాకే చేయలే, అందరినీ బాగు చేశాడు, నాకే బాగు చేయాలి, అందరికీ చేయడని ఒక వ్యతిరేకత రావచ్చు. ఏదైనా కోల్పోయినప్పుడు అందరూ లాభపడుతున్నారు, నేను నష్టంలోకి వెళ్ళిపోయాను. అందరూ స్వస్థపడుతున్నారు, నాకు అనారోగ్యం మీద ఇంకో అనారోగ్యం వచ్చేసింది. అందరింట్లో శుభకార్యాలు జరుగుతుంటే నా ఇంట్లో అశుభకార్యం జరిగింది. నో దిస్, వెన్ గాడ్ టాక్స్, హీ ఆల్వేస్ టాక్స్ ఇన్ ఇటర్నల్ పర్స్పెక్టివ్. దేవుడు ఎప్పుడైనా మాట్లాడితే అది భూలోకానికి సంబంధించిన ఉంటుందా లేక శాశ్వత కాలం ఉంటుందా? గాడ్ హ్యాస్ ఇటర్నల్ ప్లాన్స్. నువ్వు వేసి నా రక్షకుడికి అంగీకరిస్తే ఈ భూలోక కాలంలోనా యుగయుగములోనా? యుగయుగములో ఆయన కుమారుడు నువ్వు. యు ఆర్ సన్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ గాడ్ ఈజ్ యువర్ ఫాదర్ ఫర్ ఎవర్. టెంపరీగా ఇదిగో ఈ భూలోకానికి నువ్వు ఈ తల్లిదండ్రుల నుంచి రావాలా అని చెప్పాడు. ఆ తల్లిదండ్రులు ఆయన కుమారులే, నువ్వు ఆయన కుమారుడే. యూ కెన్ బి ద బెస్ట్ ఫాదర్ అండ్ మదర్ వెన్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ గాడ్. థింగ్స్ విల్ సెటిల్ డౌన్. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. అక్కడ చెప్పండి, దేవుడు ప్రేమిస్తే కూడా కొంచెం ప్రాబ్లం అయినట్టుందా అని చెప్పండి. ఇఫ్ గాడ్ లవ్స్ యూ, హీ చస్టైజెస్ యూ. హూ కెన్ అండర్స్టాండ్ దిస్? తర్వాత దావీదు అనుభవం అంటాడు, నేను తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నాను, నా దేవుడు నన్ను శిక్షించినప్పుడు నేను మళ్ళా సరళమయ్యాను అంటాడు. ఐ వాజ్ డూయింగ్ రాంగ్ బట్ వెన్ గాడ్ కరెక్టెడ్ మీ రైట్. అంటే ఆ బాధ పరిస్థితిలో, మరణ పడకలో కూడా దేవుణ్ణి ప్రార్థించి స్తుతించేవాడు దావీదు. హీ నోస్ గాడ్ ఈజ్ గుడ్. తనకిష్టుడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తను ప్రేమించే వారిని గద్దించాడు. కమ్ ఆన్, లెట్స్ రీడ్. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అంటే ఏంటి? ఓకే, దేవుడు ఎలాంటి చేస్తున్నా ఆయన మంచోడు కాబట్టి ఇది నాకు మంచే జరుగుతుంది, ఇది నా మంచి కోసమే అనేది ఏంటంట? జ్ఞానము. ఇది వివేచన. దిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. చదవను. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభమునందుట మేలు. కొన్ని కష్టాలు నష్టాలు ఎందుకు వస్తాయంట? టు షిఫ్ట్ యువర్ ప్రయారిటీస్. ఎందుకంటే నువ్వు లోకంలోకి ఎక్కువ వెళ్ళిపోతున్నావు, టూ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ థింగ్స్, నన్ను తగ్గించేస్తున్నావు. ఇది నీకు కావాలి. డోంట్ కాంప్రమైజ్ ఇన్ దిస్. చూద్దాం. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. నీ ఇష్ట వస్తువులన్నీ, ఒక్కొక్కసారి మన ఇష్టాలు దేవుని ఇష్టమునకు వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాయి అనుకోండి. శాశ్వత కాల దేవుడు గాడ్ థింగ్స్ ఇటర్నల్లీ, యుగయుగములు నువ్వు నాతో ఉండడానికి ఏమి లాభకరము అనేది చూస్తాడు ఈ భూమి మీద. ఒకవేళ హానికరంగా ఉంటే కొన్ని శిక్షలు వస్తాయి. ఆ తర్వాత మళ్ళా నువ్వు ఆ కష్టములో దాన్ని పక్కన పెట్టి దేవుని మీద కేంద్రీకరించినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. చూద్దాం, కంటిన్యూ. 16. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను. ఒకవేళ నీవు ఆ కష్టంలో గనక ఇంకా నాకు దేవుడు కావాలి అనుకుంటే దేవుడు ఏం ప్లాన్ చేస్తున్నాడు? నువ్వు సడన్గా నీ జీవితం ఆగిపోకుండా ఆ కష్టము నీకు దీర్ఘాయువునిస్తుంది. దట్ సిక్నెస్ కుడ్ ప్రొలాంగ్ యువర్ లైఫ్. పక్కన చెప్పండి, ఆ వ్యాధి నీకు దీర్ఘాయువునివ్వచ్చేమో అని. ఎస్, ఆ నష్టము నీకు లాభం ఇవ్వచ్చేమో అని చెప్పండి. కుడి చేతిలో దీర్ఘాయువును. యువర్ ప్రాబ్లం కుడ్ బి ఫర్ లాంగ్ లైఫ్. యువర్ సిక్నెస్, నీ అవమానము ఘనతకేనేమో. ఇక్కడ ఏమున్నాయంట? దీర్ఘాయువు, ధనము, ఘనత. ఒకవేళ నీ కష్టంలో నువ్వు లోతుగా వెళ్తే, లోతులో దేవుడు చెప్తాడు, ఇదిగో ఈ అవమానము తర్వాత ఘనత ఉంటుంది. ఈ వ్యాధి నిన్ను చంపడానికి కాదు, స్వస్థపడి దీర్ఘాయువునివ్వడానికి. షడౌన్ దోస్. పక్కన చెప్పు, అవి అస్సలు వెనకానండి. నీలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. మాట్లాడు ప్రభువా, టాక్ టు మీ మై లార్డ్. Talk. Somebody say, Lord, talk to me. The Holy Spirit is in you. What is a prophecy? నీకు చెప్పిందే దేవుడు ఆ బోధకుడు, ఆ ప్రవక్త ద్వారా చెప్పడమే prophecy. You think prophecy is something new? No. నీకు ఎప్పుడో దేవుడు చెప్పింది మళ్ళీ కన్ఫర్మ్ చేయడమే prophecy. నువ్వు దేవుడి నుంచి అడిగే ప్రార్థన నీకు చెప్పడమే prophecy. You see that? దాని చేతిలో దీర్ఘాయువు. He is not killing you. దావీదు ఒక టైంలో చనిపోతాను అనుకున్నాడు, కానీ తర్వాత చూస్తే దావీదు అంతం ఎలాగుంది? దీర్ఘాయువు, ధనము, ఘనత. He died full of riches, age and honor.
You see that? His chastisement has given him a good finish. The losses, రాజ్యం పోగొట్టుకున్నాడు. చదవమ్మా, కంటిన్యూ. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాని పట్టుకొని వారందరూ ధన్యులు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి, మేఘముల నుండి మంచు బిందువులు కురిచున్నవి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అంటే ఏం చెప్తున్నాడు? ఎటువంటి పరిస్థితిలో గుండా వెళ్తున్నా, ఎప్పుడైనా కష్టం పెరిగిపోయినప్పుడు ఎంతమందికి ప్రార్థన చేయబుద్ధి కాలేదు? ఎంతమందికి బైబిల్ చదవబుద్ధి కాలేదు? ఈ సమస్య పోయాకే చేస్తా అని ఎంతమందికి అనిపించింది? దిస్ ఇస్ కామన్ స్టాఫ్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బోధకుడు, ఆ సమయంలో కూడా నీ కన్నుల ఎదుట నుండి వాక్యాన్ని పక్కకి పెట్టక. యేసుప్రభు వారు ఒక అవమానం గుండా వెళ్ళాలి, సిలువ మరణం. ఆయన ఎలాంటి మరణం అంటే, అప్పుడు దాకా ఆయన బయటకు వస్తే ఘనత అపాయింట్మెంట్ లేదు. ఆయన ముట్టుకుంటే శవాలు లెగిసిపోతాయి, ఆయన మాట్లాడితే తరాలు బ్లెస్ అయిపోతాయి, అంత హానర్. అలాంటి ఆయనకి ఘోర అవమానం జరగబోతుంది, ఆయన్ని హింసించబోతున్నారు. కానీ ఆయనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని కుమారుడే, కానీ సంపూర్ణ మానవుడిగా పనిచేశాడు. ఆయన పూర్తిగా పరిశుద్ధాత్మకు లోబడ్డాడు కాబట్టి సంపూర్ణమైన దేవుని స్వరూపుగా కూడా పనిచేశాడు. యు సీ దాట్? అందుకనే పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు? నా కుమారుడా, దీని గుండా వెళ్తావు కరెక్టే, అయితే ఒకటి గుర్తుపెట్టుకో, దీని తర్వాత నీకేముంది? ఘనత. అందుకే అంటాడు, ఆయన శిలువ మరణమును అవమానమును లక్ష్య పెట్టక తర్వాత కలుగుబో మహిమను చూసి దీని గుండా సులువుగా వెళ్ళాడంట. తీయండి హెబ్రోలు 12:2. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి. ఈ ఒక్క లైన్లో ఆయనకి రెండూ తెలుసు. ఏంటంట? ఆనందము, అవమానం. అంటే నేను వెళ్తున్న అవమానము తర్వాత, అవమానములో తర్వాత ఏముందని అప్పుడు ఏం చేశాడంట ఆయన? ఇప్పుడు తండ్రి మంచివాడా చెడ్డోడా? ఆ టైంలో ఒక టైంలో ఏమన్నాడు? తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా వద్ద నుంచి, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును సిలువను సహించి, నీ కష్టములో నీవు చనిపోతావు, ఇబ్బంది అయిపోతావు అనుకునే ఆ అనారోగ్యంలోనే దీర్ఘాయం ఉంది, ఆ నష్టములోనే లాభం ఉంది, ఆ అవమానములోనే ఘనత ఉంది. సో విజ్డమ్ ఈజ్ సూపర్ న్యాచురల్. నెవర్ లూజ్ ద థర్స్ట్ ఫర్ సూపర్ న్యాచురల్. ప్రతిరోజు రెగ్యులర్ ప్రేయర్ మ్యాన్ విల్ షూర్లీ ట్యాప్ ఇన్ టు సూపర్ న్యాచురల్. రెగ్యులర్ బైబిల్ రీడర్ విల్ షూర్లీ ట్యాప్ ఇన్ టు సూపర్ న్యాచురల్. ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, ఇప్పుడు దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, నన్ను ఇలా చేస్తున్నాడు అనే దాంట్లో నువ్వు భరించినట్లయితే నీ జీవితం అక్కడ ఆగిపోదు. 5 ఏళ్ళు అయిపోతుంది అనుకుంటున్నావా? 25 సంవత్సరాలైనా నడిపిస్తాడు దేవుడు నేను. ఇప్పుడు నీకు 50 సంవత్సరాలు, నా పని అయిపోతుంది అనుకుంటున్నావా? నో, 75 అయినా నువ్వు ఇంకా 90 పాటు జీవిస్తావని నేను కాన్ఫిడెన్స్ దేవుడు నీకు ఇస్తాడు. God will shift your seasons, but know that God is good. This is the key area. చదువు సామెతలు. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. ఇప్పుడు ఎందుకు నాకు ఈ కష్టాలు, బాధలు, ఈ వేదన, మరణ భయము, కష్టం అన్నీ ఎందుకు అంటే, రేపు పొద్దున్న నీవు సురక్షితముగా నడుస్తూ నీ పాదము ఎన్నడూ తొట్టిల్లకుండా ఉండడానికి దేవుడు ప్లాన్ చేస్తున్నాడు. సో ద పెయిన్ ఈస్ ఫర్ ద ఫ్యూచర్ ప్లెజర్. Talk to your neighbor and say, your current pain is for the future pleasure. తెలుగులో చెప్పండి, నీ ప్రస్తుత బాధలు నీ భవిష్యత్తులో సుఖం కోసం అనండి. అందుకే అంటాడు, నువ్వు భరించు, విసుకోపోక. ఆయన నీకు ఇబ్బందులు వస్తున్నప్పుడు యూ స్టిల్ గుడ్. అందరూ చెప్పండి, నేను ఇంకా ప్రార్థిస్తాను, నేను ఇంకా వాక్యం చదువుతాను, నేను ఇంకా దేవునికి ఇస్తాను. Then shall the walk in the way safely and the foot shall not stumble. ఈరోజు అనేకుల యొక్క విశ్వాసాన్ని దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఈరోజు మీ వేర్లు ఇంకా లోతుగా వెళ్తున్నాయి.
Talk to your neighbor and say, you're going deeper today. Your roots are going deep today. You are knowing God at a new level. పరిస్థితులు అంతా బాగున్నప్పుడు బాగుందని అందరూ అంటారు. You're going through some stuff like that. ఎందుకు? తర్వాత నీ మార్గము సురక్షితముగా నడవడానికి, నీ పాదమెన్నడూ తొట్టలకుండా స్థిరముగా ఉండడానికి దేవుడు నీ ప్రస్తుత బాధ అందుకోసం, పక్కన చెప్పండి, నీ ప్రస్తుత కష్టం అందుకోసమే అనండి, నీ ప్రస్తుత అవమానం అందుకోసమే అనండి. సో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, నువ్వు ఇంకా విశ్వాసంలో ఉన్నావా? భవిష్యత్తులో హైవే ఎక్కడానికి ఆల్ ది స్పీడ్ బ్రేకర్స్ ట్రైల్స్ ఆర్ టు లీడ్ యూ ఫైనల్లీ టు ద హైవే. నో దట్ గాడ్ ఈస్ గుడ్ ఇన్ దట్ ఏరియా. లెట్ హిమ్ వర్క్. అందరూ చెప్పండి, ప్రభువా నా కష్టంలో కూడా నువ్వు పనిచేస్తున్నావు, నా బాధలో కూడా పనిచేస్తున్నావు. నో దట్ నువ్వు ఇంకా అలాగే ప్రేమిస్తున్నావు. హి ఈస్ స్టిల్ లవింగ్ యూ. హి ఈస్ స్టిల్ లవింగ్ యూ. హెబ్రూలు 12:5-11 వరకు చదువుదాం. హెబ్రూస్ 12:5-11. నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. Let me go to 5. Let me read it. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. 6. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. రిమెంబర్, మనం ఎవరికైనా ఒక విశ్వాసకి కష్టం వచ్చినప్పుడు ఏం పాపం చేశాడో, ఇది వచ్చింది, ఏం తప్పు చేశాడో, ఇలాగైపోయాడు, అతను, అది దేవుడు భవిష్యత్తులో నీకు మంచి జరగడానికి ఇప్పుడు ఇస్తున్నటువంటి కష్టము. కాబట్టి నువ్వు తీర్పు తీర్చక. ఎంతమందికి అర్థమైంది? దట్ ఈస్ బికాస్, నాట్ బికాస్ ఆఫ్ ఎ కర్స్, దట్స్ బికాస్ ఆఫ్ లవ్. సో ఇఫ్ గాడ్ ఈస్ మెస్సింగ్ విత్ సంబడి, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ హేట్రెడ్. ఒక తల్లి కొడుకుని బాగుతుంది అనుకోండి, 4 ఏళ్ళు కొడుకుని, నువ్వు అనుకుంటావు ఏం తల్లి, వాడు ఎక్కడ పరిగెడుతున్నాడు? మెయిన్ రోడ్డు మీదకి. మెయిన్ రోడ్డుకి వెళ్తే ఏమంటుంది? లారీ కింద పెడతాడు. బట్ ఇఫ్ యూ సీ ఫ్రమ్ ద అదర్ పాయింట్, వాట్ ఈస్ దస్? బాధకేం చేస్తావు? ప్రాణం. షీ విల్ లూజ్ హిమ్, షీ డజంట్ బీట్ హిమ్ అప్. అందుకే విశ్వాసం, సంబడి సే, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ స్టిల్ లవ్ మై గాడ్. నా ప్రాణమా దేవుణ్ణి విడిచిపెట్టక. చదువు 7. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మను చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? శిక్షాఫలము, ఈ శిక్ష తర్వాత నీకు బహుమానం ఉంటుందంట. అంటే నువ్వు ప్రతి వెళ్తున్న సమస్య తర్వాత మంచి భవిష్యత్తు నీకుంది. ఇప్పుడు ఆరోగ్యం పోగొట్టుకున్నావా, రేపు పొద్దున్న నీ ఆరోగ్యంలో నిలకడగా ఉంటావు. ద లార్డ్ ఈజ్ అలౌయింగ్ దట్ టు ఎస్టాబ్లిష్ యూ ఇన్ ద ఫ్యూచర్. ఇట్స్ నాట్ ఫర్ యువర్ డిస్ట్రాక్షన్. దేవుడు ఏదైనా నీ జీవితంలో పంపించాడంటే, ఇప్పుడు చూడండి, పేతురుని సైతానుడు అన్నాడు, నేను జల్లిస్తాను, జల్లించు కొంతకాలం. ఎందుకు? దాని తర్వాత పేతురు ఎలా ఉన్నాడు? దాని తర్వాత కొన్ని కష్టం ఎందుకో తెలుసా? పేతురు దుడుకుతనం, కొంచెం షేక్ అయిపోతూ ఉంటాడు, యోహాన్ టైప్లో. ఎప్పుడైతే సైతానుడు జల్లించాడో పేతురు ఏమైపోయాడో తెలుసా? కేఫా, బండ అయిపోయాడు. ఆ బండ మీద ఈరోజు ఆ సంఘం మీద నువ్వు నేను బోధిస్తున్నావు. సో గాడ్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ యూ, has plans to establish you in your pain. నీ కష్టంలో, నీ బాధలో దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు. అనేకులు నీ మూలంగా బ్లెస్ అవుతారు. చూడండి, కొంచెము పులిసిన పిండి అంతా పాడు చేస్తుంది. ఈసావు వల్ల తరాలు నష్టపోయా లేదా? అనేకులు. సో యువర్ అన్ఫెయిత్ఫుల్నెస్ కెన్ ట్రబుల్ సో మచ్. సో గాడ్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ యువర్ ఫెయిత్ బై అలవింగ్ యూ టు గో త్రూ సమ్ స్టఫ్. చదువు 8. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల వరకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించు. అందరూ చెప్పండి, నా కష్టాలు నా మేలుకే. దిస్ ఈస్ అ డిఫరెంట్ లాంగ్వేజ్. మనకు సాధారణంగా ఏదైనా కష్టం వస్తే ఇతరులను దూషిస్తాం, ఇతరుల మీద వేసేస్తాం. మనుషులందరూ ఇంతే. కానీ విశ్వాసులకు అది నీ యొక్క ఇబ్బంది కాదు, నీ ఘనమైన అంతానికి దేవుడు దాన్ని తీసుకెళ్తాడు. దట్స్ నాట్ టు ట్రబుల్ యూ.
ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఫర్ దే వెరీలీ ఫర్ ఎ ఫ్యూ డేస్ chasten us after their own pleasure, but he for our profit, that we might be partaker of his holiness. ఆయన దైవ లక్షణంలోకి మనము పాలు పొందుకోవాలని ఈ కష్టాన్ని పంపించాడండి. పక్కన చెప్పండి, ఈ కష్టంలోంచి దైవ లక్షణాలు వస్తాయని చెప్పండి. అన్యులకి ఆ కష్టాల్లోంచి వేదన రావచ్చు, అవమానం రావచ్చు. దే మే స్టాప్ విత్ డిఫేమ్, తప్పు చేసేసాడు, ఇతను ఇందులో అయిపోయాడు, ఇతను ఇలాగైపోయింది అలాగైపోయింది, వాళ్ళ అంతం అలా ఉందేమో, కానీ నువ్వు యూ విల్ ఎండ్ అప్ ఇన్ ప్రాఫిట్. పక్కన చెప్పండి, నీ నష్టాల్లో లాభకరంగా ముగిస్తామని చెప్పండి. పార్టేకర్స్ ఆఫ్ హిస్ హోలీనెస్, ఆయన గుణాలు. నీ కష్టంలో దేవుడు నీ గుణాలను తీసేసి ఆయన గుణాలను పెడుతున్నాడు. హీ ఈస్ ట్రాన్స్ఫరింగ్ హిస్ నేచర్ ఇన్ టు యువర్ లైఫ్. 11. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఇప్పుడు మీరందరూ ట్రైనింగ్లో ఉన్నారు, ఇది మీరు అభ్యాసం తెలుసుకోబోతున్నారు. మీరందరూ సమాధానకరమైన ఫలం బయటకు వస్తుందంట. దట్ మీన్స్ యువర్ ప్రాబ్లం విల్ బ్రింగ్ అవుట్ ఎ గ్లోరియస్ టెస్టిమోనీ. చూడండి, మలాకి 3:2-4, మలాకి 3:2-4. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాణి సబ్బు వంటి వాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఈ లక్షణాలు యేసులో కూడా ఉన్నాయి, తండ్రిలో కూడా ఉన్నాయి. ఆయన ఎటువంటి వాడంట? కంసాలి అగ్ని వంటి వాడు, ప్యూరిఫైయర్. మీకేమన్నా ఉన్నాయనుకో ఫర్నాసెస్, యూ సీ హౌ యూ ప్యూరిఫై ద గోల్డ్. యా, కంసాలి అగ్ని వంటి వాడు అంట. అంటే ఇంకా ప్యూర్. గాడ్ సమ్ టైమ్స్ ఈస్ గుడ్, బట్ హీ ఈజ్ ఆల్సో లైక్ యూనో ఏంటంట, రిఫైనర్స్ ఫైర్. అందరూ చెప్పండి, నా దేవుడు కంసాలి అగ్ని వంటి వాడు. You don't know, the jeweler will purify until it glitters. అందరూ చెప్పండి, నాకు బాగోపోయినా నీ పని కానిచ్చు ప్రభు అన్నాను, నాకు అస్సలు ఇష్టం లేకపోయినా నీ పని నువ్వు కానిచ్చుకో ప్రభు అన్నాను. బట్ యూ నీడ్ టు బి జాయ్ఫుల్లీ గోయింగ్ దిస్ పేషెంట్లీ. ఈ వాక్యం తర్వాత మీరు విశ్వాసంతో నీ కష్టాల్లో ముందుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ తర్వాత ఏం జరగబోతుందో తెలిసిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఈజ్ లైక్ ఎ రిఫైనర్స్ ఫైర్, ఎ ఫుల్లర్స్ సోప్. ఈజ్ ఎ ప్యూరిఫైయర్. చూద్దాం. వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. రిమెంబర్, నైవేద్యములు ఇంపుగా ఉండునట్లు అంటే ఏంటి? గాడ్ ప్యూరిఫై. దేవుడు ఎవరిని శుద్ధీకరిస్తాడు, ఎవరిని కష్టాలు పెడతాడు, ఎవరిని బాధలను తీసుకెళ్తాడు. యోబు గురించి ఒక మాట ఉంది. యోబు గురించి అంతా చెప్పిన తర్వాత మొదటి 2-3 వచనాల్లో 3-4 వచనాల్లో యోబు గురించి రాయబడ్డది. యోబు ఉదయకాలంలో లేచి ఏం చేసేవాడంట? బలులు ఇచ్చేవాడంట. అంటే యోబు గుణము. అంటే దేవుడు ఎవరిని శుద్ధీకరిస్తాడు? ఎవ్రీ గివర్ ఈజ్ ఎ ట్రూ బిలీవర్. పక్కన వాళ్ళు చెప్పండి, అసలైన కుమారులకే ఈ శిక్ష అని చెప్పండి. ఇది నీ స్థిరత్వానికి, ప్రమోషన్కి, ఆశీర్వాదానికి. మత్తయి 3:11-12. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరిని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. పొట్టును సెపరేట్ చేస్తున్నాడు. నీ కష్టాలకు సూచన ఏంటో తెలుసా? ఆయన నిన్ను వేరుపరుస్తున్నాడు. నాకే కష్టాల్లో బాగున్నామన్నావా? వాడిని చూసి బాధపడాలా? కష్టాల్లో ఉన్నవాడిని చూసి అసూయ చెందాలా? లేనివాడిని చూసి వాడు పొట్టు అగ్నిలో వేయబడుతుందంట. అగ్ని సీ దట్ నా. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? అగ్ని. హీఈస్ ఎ ఫైర్, ప్యూరిఫికేషన్. హీ ఈస్ గివెన్ టు యూ టు ఆల్సో ప్యూరిఫై యూ, టు టీచ్ యూ. ఆయన పేరు ఇంకొకటి ఉంది, నేను చెప్తా ఉంటాను. ఏంటి? ఆదరణ కర్త. హీ విల్ ఆల్సో కంఫర్ట్ యూ.
కష్టాల్లో కూడా కంఫర్ట్ చేస్తాడు. అవును, ఈ అవమానం తర్వాత ఘనత ఉంటుంది, ఈ బాధ తర్వాత ఇది ఉంటుంది, దీని తర్వాత ఇది ఉంటుంది, కాబట్టి ఇందులో నువ్వు దేనికొండ వెళ్ళు, ఓపికలో అంటే ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి, అంటే నీ కష్టాలు నిన్ను వేరు చేస్తున్నాయి, నిన్ను ప్రత్యేకపరుస్తున్నాయి. యు ఆర్ సో స్పెషల్, దట్స్ వై గాడ్ ఈస్ ప్యూరిఫైయింగ్ యూ. నీవు ఎంత ప్రత్యేకమైన వాడు కాబట్టే ఈ కష్టాలు. పక్కన చెప్పండి, నీ కష్టాల్లో నీ కాలు ఎగరేసుకో అని చెప్పండి. యు సీ దట్. సో ద లార్డ్ లవ్స్ యూ. ఎవరినైనా నాకు చెడు చేస్తున్నారు అనుకోవచ్చు, కానీ ఏ కష్టం వచ్చినా దేవుని విషయమై అనుకోవడానికి ఈ రోజు తర్వాత నీ కుటుంబం విషయమై అద్భుత రీతిగా నువ్వు అన్ని పరిస్థితులు తెలుసుకోవడానికి దేవుడిని జ్ఞానం ఇవ్వబోతున్నాడు. నీ జీవితం విషయమై కాలములు సమయములు తెలుసుకునేటువంటి జ్ఞానము నీ కుటుంబం విషయమై, నీ పిల్లల విషయమై, నీ తల్లిదండ్రుల విషయమై జ్ఞానము ఈ రోజు నుంచి ఆరంభమవుతుంది. ఇవి లోకానికి అద్భుతాలు, నీకేమో పనులు. సో యూ విల్ నో మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏం చెయ్యాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళకూడదు. గాడ్ విల్ కీప్ టెల్లింగ్ యూ. గాడ్ విల్ గివ్ యూ విజ్డమ్. నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాలి, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఎంతమందికి కావాలి ఇటువంటి జ్ఞానము. సో విజ్డమ్. సో ద సైకిల్స్ వోంట్ రిపీట్. మెసేజ్ తర్వాత మీ కాడులు ఏ అయితే సంవత్సరం 6 నెలలు అన్నీ ఇరిగిపోను గాక. సో గాడ్ విల్ బ్రేక్ దోస్ సైకిల్స్ ఆఫ్ జడ్జ్మెంట్స్. ఈరోజు ఆ సైకిల్స్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఆగిపోయి సైకిల్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ విల్ రిపీట్. ఆ కష్టములో నీవు నమ్మకంగా ఉంటే యూ విల్ బ్రేక్ ఇట్. లోక జ్ఞానం ఎలాగిచ్చావో అలాగే వివేచన జ్ఞానము కూడా నాకు దయచేయి. నా భర్త, నా కుటుంబం, నా భవిష్యత్తు, నా ఆర్థిక పరిస్థితి, నా కుటుంబ ఆరోగ్య పరిస్థితి విషయమై నా జ్ఞానం ఇయ్యి. గివ్ మీ విజ్డమ్, సూపర్ న్యాచురల్ విజ్డమ్ ఫర్ మీ, ఫర్ మై హస్బెండ్, ఫర్ మై ఫైనాన్సెస్, ఫర్ మై ఫ్యామిలీ, ఫర్ మై బ్రదర్, సిస్టర్. అదే మెయిన్ సమస్య. విజ్డమ్. గాడ్ వాంట్ టు గైడ్ యూ. ఎలా తప్పించుకోవాలి గండము నుంచి, ఆ పొరపాటును ఎలా సరిచేసుకోవాలా, ఆ బాధను ఎలా తప్పించుకోవాలా. మే గాడ్ విజిట్ యూ. ఈ జ్ఞానం నాకు కావాలి. ఏది నమ్మాలా, ఏది నమ్మకూడదు, నేను ఎక్కడ పొరపాటు చేశాను, దాన్ని ఎలా సరిచేసుకోవాలా. సూపర్ న్యాచురల్ విజ్డమ్ ఈజ్ సూపర్ న్యాచురల్. ఇప్పుడు 2 చేతులు తల మీద పెట్టుకోండి. నజరేయుడైన యేసయ్య, నీ పరలోక రాజ్యము నుంచే, వారిలోంచే వారితో మాట్లాడడానికి వారి జ్ఞానం ఇయ్యి. హోలీ స్పిరిట్, యు ఆర్ ఇన్ దెమ్, యు ఆర్ ఇన్ దెమ్. పరిశుద్ధాత్ముడు, నువ్వు వారిలో ఉన్నావు కాబట్టి నీవు వారితోటి మాట్లాడి వారి కుటుంబ విషయమై ఎలాగా ఆ భార్యాభర్తల సమస్యలను బాగు చేసుకోవాలా, ఎలాగ పిల్లల్ని బాగు చేసుకోవాలా, ఏం చదివిపించాలా, ఎలాగ నా ఉద్యోగాన్ని నేను కాపాడుకోవాలా, ఎలాగ నేను ఇల్లు కట్టుకోవాలా, ఎలాగ నేను నా భార్య ముందుకు సాగిపోవాలా, ఎలాగ నేను నా మనవల్ని నడిపించాలా. లార్డ్ విజ్డమ్, సూపర్ న్యాచురల్ విజ్డమ్. టాక్ టు దెమ్ టుడే. యంగ్ పీపుల్, చిల్డ్రన్, ఈవెన్ చిల్డ్రన్. అయ్యా 5, 6, 7 సంవత్సరాల పిల్లలకు కూడా ఈ జ్ఞానము దయచేయండి. బాల్యమునందే, వృద్ధాప్యమునందు, యవ్వన కాలమందు గివ్ దిస్ సూపర్ న్యాచురల్ విజ్డమ్. ఎలాగైతే వాళ్ళ కాలములను చదువుకొని ఎలాగైతే సమాజాన్ని చూస్తున్నారో ఆ వివేచన జ్ఞానముతోటి నీ శక్తివంతమైన జ్ఞానము కూడా అలాగే దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.